హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగుండండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది చూస్తున్నారా, ఇది ఆకుకూర. చాలామంది ఆకుకూర పప్పు వేసి వండుకుంటారు. ఇలా కూడా చేసుకోవచ్చు, కానీ అందరూ చేస్తారు, కానీ మేము ఇలాగ ఎక్కువ చేసుకుంటాము. మాకు ఆకుకూర పుల్లకూర అంటే ఇష్టము. మా ఇంట్లో వాళ్ళకి ఎక్కువగా ఆకుకూర పప్పు కంటే కూడా ఇలాగ ఇష్టపడతారు. అందుకని నేను ఇలా చేస్తున్నాను. చూస్తున్నారా, మేము ఎక్కువ ఇట్లా చేసుకుంటే ఇది ఆకుకూర అండి. ఒలిసి కడిగి పెట్టుకున్నాను. దీనిలో పప్పు వేయను. ఇంకా నేను ఇదో టమాటాలు, ఎర్రగడ్డలు, టమాటాలు, పసుపు, కారం. ఇవి ఎండుమిరపకాయలు దంచినవి అన్నమాట. ఎండుమిరపకాయలు, మిరప్పొడి వేస్తే బాగుండదు. అందుకని మిరపకాయలైనా కొంతమంది ఎండుమిరపకాయలని గిల్లి వేసుకుంటారు. నేను ఇట్లా మిక్సీకి వేసి పెట్టుకుంటాను. మనకి ఎంత కారం కావాలో అంత. చూసారా, ఎక్కువ వేయలేదు, వేసాము కదా. ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. దీనిలో ఎక్కువ వాటర్ పోసుకోకూడదు, ఎందుకంటే ఉత్త ఆకుకూరే కాబట్టి తొందరగా ఉడికిపోయి కొంచెం అయిపోతుంది. అందుకని కొంచెం వాటర్ పోసుకోవాలి, మితంగా పోసుకోవాలి. ఇది స్టవ్ మీద పెట్టి ఉడికాక, కూర గట్టిగా అయ్యాక నీళ్ళు ఎక్కువ పోస్తే నీళ్ళుగా ఉంటుంది. అట్లా ఉండకుండా కొంచెం వాటర్ పోసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకుంటాం. ఇంతే. ఇంకా దీనిలో పప్పు ఏమి వేయమన్నమాట. ఉత్త పుల్లకూర అంటారు దీన్ని. ఉత్త ఆకుకూర ఒలుసుకొని కడిగి పెట్టుకొని దానిలో టమాటా, ఎర్రగడ్డ, పసుపు పొడి, ఎండుమిరపకాయలు ఇట్లాగా పొడి చేసి వేసుకున్నాను. ఇంతేను, మూత పెట్టుకుంటాము. చూసారు కదా, ఉడికాక దీన్ని మెత్తగా రుబ్బుకొని తిరగమాత పెట్టుకోవడమేను. హాయ్ ఫ్రెండ్స్, ఒక్కసారి చూద్దాము. చూసారా, ఇప్పుడు ఆకు కిందకి వెళ్ళింది కదా బాగా. ఇప్పుడు ఒక్కసారి పైది కిందికి పైకి ఇట్లా కలుపుదాము. అంటే పైన ఉడకదు కదా, కింద ఉడికిపోతుంటుంది ఆకుకూర కానీ టమాటాలు, ఎర్రగడ్డలు. అందుకని ఒక్కసారి మళ్ళీ అంతా ఇట్లా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేస్తే బాగా ఉడికిపోతుంది. సింపుల్గా త్వరగా అయిపోయే కూర అండి ఇది. ఫ్రెండ్స్ చూద్దాము, ఉడికిపోయింది కదా. చాలా బాగుంటుంది. దీనిలో ఉప్పు మిరపకాయలు కానీ వేసుకుంటే, ఇది కొంచెం చింతపండు వేస్తున్నాను. కొంచెం చింతపండు వేసాను. చూసారా, ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చి ఇంకా దించేస్తాము. మూత పెట్టుకుంటాం. చింతపండు వేసాం కదా, ఒక 5 నిమిషాలు చూస్తాము. ఇప్పుడు ఉడికిపోయింది, ఇంక దించేస్తాము. స్టవ్ ఆపేసుకుంటాం. చూసారు కదా, ఇప్పుడు దీనిలో వాటర్ వంచుకోవాలి. అంటే నీళ్లు కొంచెం ఉంటాయి కదా, ఈ వాటర్ని వంచేయాలి, లేకపోతే ఇది మెదగదు. వంచేస్తాం ఇప్పుడు. చూసారా, ఇది వాటర్ వంచేసాను. ఇదిగో వాటర్, దానిలో ఉన్న వాటర్ వంచాను. ఇప్పుడు దీన్ని ఇట్లాగా పప్పు గుత్తితో ముద్దకంతో ఇట్లా మెత్తగా మెదుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ ఆకుకూర ఒలిచేటప్పుడు నా మనవరాలు ఒలిచిందండి. అది పనిగా నేను కూడా ఒలిచాను కదా, నా పేరు ఎందుకు చెప్పట్లేదు, నన్ను ఎందుకు చెప్పట్లేదు అని అడుగుతుంది. ఈ ఆకుకూర ఒలవడానికి నా రెండో మనవరాలు కూడా హెల్ప్ చేసింది. ఉంటానండి. ఇప్పుడు ఇది వెనిపేస్తాను మెత్తగా. చూసారా, మెత్తగా అయిపోయింది కదా. చూడండి, మెత్తగా రుబ్బేసుకున్నాము. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని తిరగమాత పెట్టేసుకుంటాము. ఉప్పు చూసుకుంటాము. చూసారా, బౌల్లో తీసుకున్నాం. ఇప్పుడు ఒక్కరు ఉప్పు చూస్తాము. కొంచెం ఉప్పు పెట్టిందో, కొంచెం తక్కువ అయింది. కొంచెం వేస్తున్నాను, కొంచెం తక్కువ ఉంది, సరిపోతుంది అంతే. ఇప్పుడు పప్పు పెట్టేసుకుంటాం. చాలా బాగుంటుందండి. ఒకసారి ఎవరన్నా చేయని వాళ్ళు, తెలియని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చేసి చూడండి. చాలా టేస్ట్ ఉంటుంది. ఎప్పుడు ఆకుకూర పప్పులో వేసుకొని చేస్తాం కదా, కందిపప్పు, పెసరపప్పు వేసి చేస్తాం కదా ఆకుకూర. ఇలా కూడా చేసి చూడండి. ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు పప్పు పెట్టుకుంటాము.
హాయ్ ఫ్రెండ్స్, చూసారా? ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె పోసాను. మేము ఉప్పు మిరపకాయలు వేసుకుంటాము ఆకుకూరలో, చాలా టేస్ట్ ఉంటుంది. చూసారు కదా, ఉప్పు మిరపకాయలు. కొంతమంది చల్ల మిరపకాయలు అంటారు కదా, ఇవి ఉప్పులో ఊరేసి మజ్జిగ ఉప్పు వేసి ఊరేసిన మిరపకాయలు. మేము ఆకుకూరలో ఇవి వేసుకుంటాము, ఈ పుల్లకూరలోను. చూస్తున్నారుగా, ఇది ఇట్లాగా దోరగా వేపుకోవాలి. సన్న మంట మీద, ఇది సన్న మంట పెట్టుకోవాలి. ఇది చూస్తారు కదా, ఇలాగ వేపుకోవాలి. మేము ఈ ఆకుకూరలో వేస్తాము, అప్పుడు ఆకుకూరలో ఇది ఊరేదాను ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది ఆకుకూర. చూస్తున్నారు కదా, ఇది ఎట్లాగా ఇవి కానీ ఆకుకూరలో వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. ఈ ఉప్పు పోయి దాంట్లో కలుస్తుంది కదా, మజ్జిగలో ఉప్పులో వేసినాయి కదా, ఇవి ఊరుతాయి అన్నమాట. ఆకుకూరలో ఊరినప్పుడు చాలా బాగా టేస్ట్ వస్తుంది. చేస్తాం ఇప్పుడు వేసుకుంటాం దానిలో. ఇది చూడండి, ఇలాగ వేస్తాం అనమాట మేము ఉప్పు మిరపకాయలని. అదే చల్ల మిరపకాయలని కొంతమంది అంటారు కదా, మేము ఉప్పు మిరపకాయలు అంటాము. మజ్జిగలో ఉప్పు వేసి ఊరబెట్టి ఎండబెట్టిన మిరపకాయలు అండి. మేము ఇట్లా వేసి పెడతాము. వేసుకొని ఇప్పుడు దీనిలో పోపు వేసుకుంటాం, తిరగమాత పెట్టుకుంటాము. అప్పుడు బాగుంటుంది, టేస్ట్ ఊరుతాయి అన్నమాట. ఈ మజ్జిగలో ఈ ఆకుకూరలు ఉప్పు మిరపకాయలు చాలా టేస్ట్ ఉంటుంది అనండి. ఇప్పుడు తిరగమాత పెట్టుకుంటాం. అదండి, ఇంకా ఆవాలు, ఇంకా జీలకర్ర, కొంచెం మినపప్పు, చూసారా? కొంచెం తెల్లగడ్డ వేస్తాము, ఎర్రగడ్డ, తెల్లగడ్డ. చూసేగుతున్నాను, ఇదిగోండి తెల్లగడ్డ వేసేస్తున్నాను. తెల్లగడ్డ బాగా మంచి వాసన వస్తుంది తెల్లగడ్డ వేస్తే పోపులో. చూసారా? అట్లాగా ఇప్పుడు ఎర్రగడ్డ వేసేస్తాము. ఎర్రగడ్డ, కరివేపాకు వేసేసుకొని దించుకుంటే బాగా మంచి, ఇది చూడండి ఎంత మంచి వాసన వస్తుందో. చూసారా? కమ్మటి వాసన వస్తుంది తెల్లగడ్డ వేయగానే. ఇప్పుడు ఎర్రగడ్డ వేస్తాము. ఎర్రగడ్డ, ఈ ఎర్రగడ్డ బాగా వాడనిద్దాము. కరివేపాకు వేసేస్తాము మళ్ళీ. చూసారు కదా, సన్నగా ఎర్రదారుగా రావాలి ఎర్రగడ్డ అండి. కరివేపాకు చూసారా? అయిపోయింది. ఇప్పుడు దాన్ని వేసేసుకుంటాము. ఆపేస్తున్నాను స్టవ్. చూసారా? ఇంతేను. ఒక్కసారి కానీ మీరు ఇలా తిన్నారంటే, ఎవరన్నా ఎప్పుడు చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇలా కానీ చేసుకొని కానీ తింటే మళ్ళీ ఇలాగే చేసుకుంటారు. చూస్తున్నారా? మేమైతే ఎక్కువ పప్పు వేసుకోవడం కంటే మేము ఎక్కువ మా ఇంట్లో ఇట్లా తింటాము. మేము ఎక్కువ ఇట్లా ఇష్టపడతాము. దీనిలో ఈ ఉప్పు మిరపకాయ అన్నంలో వేసుకున్నప్పుడు ఈ ఉప్పు మిరపకాయ చూసారా వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అంతే, పోపు బాగా కలిపేసాం కదా. హాయ్ ఫ్రెండ్స్, చూసారా? ఇది రెడీ అయిపోయింది. ఆకుకూర పుల్లకూర. ఇది చాలా టేస్ట్ ఉంటుంది, చాలా కమ్మగా ఉంటుంది. నేను చెప్పడం కాదండి, ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఎంత టేస్ట్ ఉంటుందో. మళ్ళీ మీరే చేసుకుంటారు. చూసారా? ఒక్కసారి టేస్ట్ ఉప్పు చూస్తాను అండి. చూస్తున్నారు కదా, సూపర్ అండి. చూసారా? ఈ ఆకుకూర వేసుకున్నప్పుడు ఇది ఇట్లా ఉప్పు మిరపకాయ కూడా వేసుకుంటా అన్నంలో చాలా బాగుంటుంది నంచుకోవడానికి. అలాగే విడిగా కూడా నంచుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇట్లా కూరలో వేసుకోవాలి. అలాగే ఇదిగో మేము ఇలా కూడా కొన్ని పక్కన వేపి పెట్టుకుంటాము. ఈ ఆకుకూర తినేటప్పుడు నంచుకుంటాం అన్నమాట. ఇవి కూడా బాగుంటాయి. అంటే ఇవి నూనెలు వేపినప్పుడు కొన్ని తీసి పెట్టాను అనమాట. ఇవి కూడా మా ఇంట్లో నంచుకుంటారు. ఇలాగే అప్పడాలు నంచుకుంటాం అనమాట. చాలా బాగుంటాయి. మేము అప్పడాలు చేసుకుంటాము. చూస్తున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరు సపోర్ట్ చేయాలని మరీ కోరుకుంటున్నాను. మీ అందరు సపోర్ట్ చేస్తుంటే నేను మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. మీ ఆదరాభిమానాలు కావాలని కోరుకుంటున్నాము. ఉంటా అండి. మళ్ళీ చెప్తున్నాను, చాలా బాగుంటుంది. మీరు చేసి చూడండి. ఉంటాను.